హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పేరిట ఒక్కో మహిళకి 2 పట్టు చీరల్ని పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పట్టు చీరల్ని ఏ ఆఫీస్లో మీరు తీసుకోవాలి, ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రముఖ వార్త: ఇందిరమ్మ చీరలు రెడీ, పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్, ప్రాసెసింగ్లో మరో 10 లక్షలు, ఈ నెల 23 నుంచి పంపిణీ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. స్వయం సహాయక గ్రూపు SHG మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. ఇక్కడ ఈ యొక్క చీరలనైతే SHG గ్రూపులలో ఉన్నటువంటి స్వయం సహాయక, డ్వాక్రా, వెలుగు గ్రూప్స్ అని చెప్పేసి అంటాం కదా, అందులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకి ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరి సిరిసిల్లలో నేతన్నలకి ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకి ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నెయ్యడం పూర్తయింది. ప్రాసెసింగ్తో సహా దాదాపు 50 లక్షల చీరల ఉత్పత్తి కంప్లీట్ అయింది. 10 లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉండగా మరో 5 లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్ స్టేజ్కు వచ్చాయి. చీరల ప్రొక్యూర్మెంట్ కోసం ఈ నెల 15 వరకు గడువు ఉండగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు. మీరు చిత్రంలో కూడా చూడొచ్చు, ఈ విధమైనటువంటి క్వాలిటీ 800 రూపాయల విలువ గల క్వాలిటీ చీరల్ని చిత్రంలో చూపిస్తున్నాను. 2 చీరల్ని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా క్వాలిటీగా ఉన్నటువంటి చీరలను అయితే పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాయి. ఈ యొక్క లిస్టులను కూడా ఫైనల్ చేయడం అయితే జరిగింది. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ జరగనున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాలో మంత్రులు చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. పూర్తయిన చీరలను టెస్కో ఆఫీసర్లు ఆయా జిల్లాలకి పంపిస్తున్నారు. గతంలో బతుకమ్మ చీరలు రేషన్ కార్డుల ఆధారంగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయగా ఇందిరమ్మ చీరలను SHG గ్రూపుల ద్వారా అందించనున్నారు. ఈ యొక్క చీరలను గ్రామ పంచాయతీకి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి మీకు ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపులకి సంబంధించి వెలుగు CAలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఆ CAల ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ లైట్ బ్లూ చీర, డార్క్ బ్లూ బార్డర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఎంపిక చేసిన డిజైన్లో చీరలను తయారు చేశారు. SHG మహిళలకి ఇస్తున్న చీరలు లైట్ బ్లూ కలర్తో డార్క్ బ్లూ బార్డర్తో రూపొందించారు. బ్లూ కలర్తో ఉన్న చీర మీద వైట్ కలర్ పువ్వులను ముద్రించారు. బ్లౌజ్తో కలిపి 6.3 మీటర్ల చీరను మహిళలకు ఇవ్వనున్నారు. వృద్ధ మహిళలకి బ్లౌజ్తో కలిపి వాళ్ళు గోషి చీరలు కట్టుకుంటారు కాబట్టి వారికి 9 మీటర్ల చీరను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కో చీర తయారీకి దాదాపు 800 రూపాయల వరకు ఖర్చు అయినట్టుగా ఆఫీసర్లు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి గతంలో ఇచ్చినటువంటి నాసి రకమైనటువంటి చీరలు కాకుండా ఈ విధమైనటువంటి క్వాలిటీ చీరలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. 23వ తారీఖు నుండి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో మీ యొక్క వెలుగు CAల ద్వారా ఈ శారీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శారీస్ని పొందండి. పొందిన తర్వాత మనకి దీని యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, 800 రూపాయలకి విలువ తగినట్టుగా ఉందా లేదా అనేటటువంటి వివరాలు కూడా రావడం అయితే జరుగుతుంది. మరో వీడియోతో నేను ఈ బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరలు ప్రజెంట్, సో ఇంతకుముందు బతుకమ్మ చీరలు అని పేరుండేది, ఇప్పుడైతే ఇందిరమ్మ చీరలుగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా ఈ పేరు విషయంలో కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.